నమస్తే. నేను విజయారెడ్డి. ఒకవైపు పార్లమెంట్ ఎలక్షన్స్ తెలంగాణలో, మరొక వైపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు కూడా జరగబోతున్నాయి. సో ఏదున్నా ఏ ఏ ఎలక్షన్‌కో ఆ ఎలక్షన్‌కి ప్రయారిటీ అధికంగానే ఉంటుంది. అందులో 3 పార్టీల నుంచి పోటీ చేస్తుంటే 2 పార్టీల నుంచి అభ్యర్థులు మాత్రం చాలా కీలకంగా కనిపిస్తున్నారు. ఒకరైతేనేమో మరి మీడియా అంటూ చేతిలో పెట్టుకొని మొన్నటి వరకు నేను ఒక అసెంబ్లీ ఎలక్షన్స్ తలరాతనే మార్చినని చెప్పుకుంటున్న ఒక వ్యక్తి ఉన్నారు. మరొక వ్యక్తి నేను ఎలాగైనా గెలిచి చూపిస్తాను అనేసి మరొక వ్యక్తి అంటున్నారు. ఇద్దరిట్లా నేను ఒకరి పేరు అయితే చెప్తే ఒకరి పేరు మీరు ఈ పాటికి అర్థం చేసుకుని ఉంటారు. సో మనతో ఉన్నారు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేయబోతున్న రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. రాకేష్ రెడ్డి గారు నమస్తే అండి. సో ఏంటండి మీ ఇద్దరి మధ్యలో కనిపిస్తున్నట్టు కనపడుతుంది స్ట్రైట్ అవే మాట్లాడితే. అంతకుముందేమో చాలా నీతులు చెప్పి ఒక సోషల్ మీడియా ప్రభావం చూపించిందంటే నేను కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్తాను. అబద్ధాలని నిజాలుగా చూపించడంలో సక్సెస్ అయ్యి ఈరోజు ఎదురు దెబ్బలు తింటున్నారో తగులుతున్నాయని అయితే చెప్పొచ్చు. కానీ ఒక నమ్మకం అయితే ఉంది, ఎట్లయినా ప్రజల్లోకి నిజంగా ఆ ఎమ్మెల్సీ కూడా ఇవ్వకపోయి ఉంటే పాపం ఇవాళ ముఖ్యమంత్రిని కూడా ఎన్ని తిరుగుతారో ఏమోలే, కానీ మొత్తానికి ఎంపీ పోయింది, ఎమ్మెల్సీ కాడికి వచ్చింది. నాదే గెలుపు అని చెప్పుకుంటున్న ఒక వైనం. సరే ఎవరైనా కూడా దిగినప్పుడు గెలుపు కోసమే, కానీ ఎట్లుంది ఒకవైపు రాకేష్ రెడ్డి, మరొక వైపు కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థి, మీకు ఏమనిపిస్తుంది ఫ్యాక్ట్ చెప్పాలంటే? అంటే సాధారణ ఎన్నికలతో పోలిస్తే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు చాలా భిన్నంగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ విద్యావంతులు, మేధావులు ఓట్లు వేసేటువంటి వాళ్ళు చాలా విజ్ఞతతోనే ఆలోచిస్తారు. వాళ్ళకు సమాజం పట్ల ఎక్కువ బాధ్యత కూడా ఉంటుంది. కాబట్టి మీరు గ్రాడ్యుయేట్ ఎన్నికల ఫలితాలను చూసినట్టయితే ఇప్పటివరకు ఒక చుక్క రామయ్య గారు, ఒక ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, ఒక రామచంద్రరావు గారు, డాక్టర్ రాజేశ్వరరావు గారు, పల్లా రాజేశ్వరరెడ్డి గారు, అంటే ఒక విజన్తో కూడుకున్నటువంటి వాళ్ళు, థింకర్స్, సమాజానికి ఒక దారి చూపెట్టేటువంటి వాళ్ళు, హుందాతనంతో రాజకీయాలు చేసేటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళనే ఇప్పటివరకు గ్రాడ్యుయేట్స్ ఎన్నుకుంటూ వస్తూ ఉన్నారు. కాబట్టి రాజకీయాల్లో రకరకాల లీడర్లు ఉంటారు, రకరకాల పొలిటికల్ పార్టీలు ఉంటాయి, రకరకాల సిద్ధాంతాలు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు, అనేక భిన్న ధృవాలు కూడా ఉంటాయి. కొంతమంది సెన్సేషన్స్తో నాయకులు అవుతారు, కొంతమంది ప్రజాసేవతో నాయకులు అవుతారు, కొంతమంది సిద్ధాంతాల ఆధారంగా నాయకులు అవుతారు. బట్ అల్టిమేట్గా విద్యావంతులు చాలా విజ్ఞతను ఓటేస్తారు. తప్పకుండా గ్రాడ్యుయేట్స్ యొక్క గౌరవాన్ని పెంచే విధంగా, గ్రాడ్యుయేట్స్ గల్లా ఎగరేసుకునే విధంగా వ్యవహరించేటువంటి వాళ్ళనే ఎమ్మెల్సీగా ఎన్నుకుంటారని చెప్పి నేను పూర్తిగా విశ్వసిస్తూ ఉన్నాను. నాకైతే పూర్తి నమ్మకం ఉంది. ఈ 3 జిల్లాలు, ఇది వరంగల్, నల్గొండ, ఖమ్మం, ఇవి తిరుగుబాటుకు, త్యాగానికి, తెగింపుకు ఇవి చిహ్నాలు. ఇవి ఇక్కడ ప్రజలు చైతన్యానికి ప్రతీకలు. కాబట్టి ఒక మంచి తీర్పునిస్తారు, తెలంగాణకు ఒక దిక్సూచన ఇచ్చేటువంటి ఒక తీర్పునిస్తారని చెప్పేసి నేను భావిస్తాను. అయితే ఇందులో మీకు కలిసి వచ్చే అంశం అంటే రాకేష్ రెడ్డికే ఎందుకు ఓటేసి గెలిపించాలి అంటే, దట్ ఇంకొకటి కూడా చెప్తాను. బీఆర్ఎస్ పార్టీ ఈరోజు అధికారంలో లేదు, ఏదైనా జిమ్మిక్లో ఏదో చేస్తారనడానికి కూడా లేదు. సో మీరు చాలా కష్టపడాల్సిన అంశం. మరొక వ్యక్తి అంటే సునాయాసంగా అబద్ధాలని ప్రచారం చేసుకుంటూ జనాలని తన వైపు తిప్పుకోగలరు అనే ఒక ముద్ర పడింది. సరే కొంతకాలం తర్వాత ప్రజలు అది నిజానిజాలు గ్రహించరు, కానీ ఎప్పటికప్పుడు కొన్ని అవి అతుక్కుంటూ పోతాయి కదా. ఈ నేపథ్యంలో ఒకటేమో మీరొక సెక్టర్, అక్కడ చూస్తుంటే ఆ పర్సన్ ఒక సెక్టార్. మీకు ఏ అంశాలు కలిసి వచ్చి మీకు విద్యావంతులు మిమ్మల్ని ఎంచుకోవాలి? మొదటగా ప్రజలు ప్రశ్నించే గొంతును ఎన్నుకుంటారని చెప్పి నేను నమ్మకంతో ఉన్నా. ప్రభుత్వాన్ని ప్రశంసించే వాళ్ళు వాళ్ళకెందుకు? 2 సార్లు కేసీఆర్ గారు ప్రభుత్వం చూసిన తర్వాత 3వసారి ఇంకొకరికి అవకాశం ఇద్దాం, మార్పుకు అవకాశం ఇద్దామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు. ప్రజాస్వామ్యంలో మార్పు అనేది సహజమండి. ఈ సందర్భంలో ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎన్నికలు 5 నెలల తర్వాత వస్తాయి. కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది, 6 గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చింది. మార్పు అని ప్రజలు పట్టుబడితే చివరకు వాళ్ళ నోట్లో మట్టి కొట్టినట్టే. ఏ ఒక్క హామీ నెరవేర్చేటట్టు ఒక పరిస్థితి లేదు. పూర్తిగా పరిపాలన వైఫల్యం చెందింది. అసలు ప్రభుత్వం ఉన్నదా లేదా అనే రకంగా ఈరోజు
రాష్ట్ర ప్రజలు ఫీల్ అవుతూ ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో ఈ ఎన్నికలు వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి వాళ్ళు కావాలి, మళ్ళీ ప్రభుత్వానికి వంతపాడేటువంటి వాళ్ళు అవసరం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే ప్రభుత్వాన్ని ప్రశంసించేవాడిని గెలిపించినట్టు అవుతుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్సీని గెలిపిస్తే ప్రజల పక్షాన, గ్రాడ్యుయేట్స్ పక్షాన ఒకరిని శాసన మండలికి పంపించినట్టు అవుతుంది, వాళ్ళ గొంతును వినిపించినటువంటి వాళ్ళు అవుతారు. మొదటిది. రెండవది, నేను వ్యూస్ కోసం రాజకీయం చేయనండి, ఒక విజన్ కోసం రాజకీయం చేస్తాను. నేను లైక్ల కోసమో, కామెంట్ల కోసమో, షేర్ల కోసమో నేను రాజకీయం చేయను. నేను ప్రజల కష్టసుఖాలు షేర్ చేసుకుంటూ, వాటి మీద కామెంట్ చేస్తూ, ప్రభుత్వాల యొక్క అటెన్షన్ డ్రా చేస్తూ రాజకీయాలు చేస్తూ ఉంటాను. నా ప్రశ్న ప్రజల కోసం, నా ప్రశ్న పైసల కోసం కాదు. నా పోరాటం పరిష్కారం కోసం తప్ప, నా పోరాటం పైత్యం కోసం కాదు. నా ఆరాటం ఒక ఆశయం కోసం తప్ప, నా ఆరాటము ఇంకా వేరే దానికోసం కాదు. కానీ రాకేష్ రెడ్డి గారు ఈ రోజుల్లో అంటే సోషల్ మీడియా వేదికగా పెట్టుకొని నిజాల కంటే ఈరోజు అసత్యాల ప్రచారంలో చాలా ముందుంటుంది. అట్లాంటి వ్యక్తులు చాలా తొందరగా ఎలివేట్ అవుతున్న నేపథ్యంలో మీరు అన్నట్టుగా గ్రాడ్యుయేట్స్ ఇది. సో అంటే కొంత వాళ్ళకి మినిమంగా ఆలోచన శక్తి ఉంటుంది, ఎవరిని ఎంచుకుంటే ఏంటి, మనం ఎవరిని రేపు శాసన మండలిలో కూర్చోబెట్టాలనేసి. ఇప్పుడు కొంచెం టిపికల్గానే ఉంది కదా. మీరు ఒక ఫైర్ బ్రాండ్, ఒక ఫైర్గా మీరు చాలా అగ్రెసివ్గా మాట్లాడుతుంటారు. గతంలో చూసినాము, ఇప్పుడు చూసినాము. ఎట్లా అనిపిస్తుంది మీరు ఇప్పుడు అసలు ఎట్లుంటుంది అంటే మామూలుగా? అంటే మనం ఎంపీ ఎలక్షన్స్లో ఎమ్మెల్యేలు చూస్తుంటారు, క్యాన్వాసింగ్, ప్రజల దగ్గరికి పోతారు, మాస్ ఏరియాలోకి పోతారు. ఎట్లుంటుంది అసలు ఈ గ్రాడ్యుయేషన్ ఎలక్షన్స్ క్యాన్వాసింగ్ అంటే వ్యక్తిని కలిసే విధానం ఎట్లుంటుంది? అసలు వాళ్ళు మిమ్మల్ని ఏం క్వశ్చన్ చేస్తారు, మీరు వాళ్ళకి ఏం చెప్తారు, ఎట్లా ఉంటుంది అసలు చెప్పు. అంటే ఈ ఎన్నిక చాలా భిన్నంగా ఉంటుంది. ఒకటి, విస్తీర్ణం దృష్ట్యా చూస్తే 3 రాష్ట్రాల బార్డర్లో ఎన్నిక జరుగుతుంది. అటు ఛత్తీస్గఢ్, ఇటు ఆంధ్ర, ఇటు తెలంగాణ. 34 నియోజకవర్గాల్లో, 11 జిల్లాల్లో, 250 పైగా మండలాల్లో ఈ ఎన్నిక జరుగుతుంది. కాబట్టి ప్రతి ఓటర్ను కలవడం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టే మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా, కాల్ సెంటర్ల ద్వారా మనం ఓటర్ని టచ్ చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తాము. బట్ ఇక్కడ మనకు కలిసి వచ్చేటువంటి అంశం ఏంటంటే, అంత విద్యావంతులు అందరూ కూడా స్మార్ట్ ఫోన్స్లో ఉంటారు, అంత అవేర్నెస్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి పాలేందో నీళ్ళేందో తేల్చగలుగుతారు, రాయేందో రత్నమేందో గుర్తించగలుగుతారు, మంచేందో చెడేందో ఆలోచించగలుగుతారు, నిజమేందో అబద్ధమేందో కూడా వాళ్ళు నిర్ణయించగలుగుతారు. కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా కూడా, ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసినా కూడా తప్పకుండా ఒక నిజమైనటువంటి ట్రూ పబ్లిక్ లీడర్ ఎవరో వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఒక ఆయన స్క్రీన్ లీడర్, ఒక ఆయన పార్టీ లీడర్, నేను పబ్లిక్ లీడర్ని. నేను పబ్లిక్ నుంచి వచ్చినటువంటి వాడిని. నేను ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి, బ్రిడ్జ్ పిలానీ లాంటి ఇన్స్టిట్యూషన్లో నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి, నేను అమెరికాలో ఒక ఉన్నతమైన ఉద్యోగం చేస్తున్నటువంటి సందర్భంలో పుట్టిన గడ్డకు సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని కూడా రాజీనామా చేసి నేను 2013లో భారతీయ జనతా పార్టీ వచ్చాను. నేను పారాషూట్ లీడర్ని కాదు. నేను రాగానే నేను ఎన్ఆర్ఐ కాబట్టి నాకు టికెట్ ఇవ్వమని నేను అడగలే. నేను ఒక కార్యకర్తగా నేను చేరుతాను. నేను ప్రజల కష్టసుఖాల్లో పాల్గొంచుకున్న తర్వాత, నాకు అర్హత సాధించిన తర్వాతనే నేను టికెట్ అడుగుతాను నేను చెప్పి, మరి నేను 11 ఏళ్ళు పనిచేసిన తర్వాత, నేను అన్ని అర్హతలు సాధించిన తర్వాత నేను భారతీయ జనతా పార్టీలో నేను టికెట్ అడిగాను. సరే, నాకు టికెట్ ఇవ్వలేదు, కానీ 3 ఏళ్ల నుండి నన్ను కనీసం పార్టీ మీటింగ్ విలువపోవడం, నన్ను ప్రోగ్రామ్ విలువపోవడము, అనేక రకాలుగా అవమానించడము, పొమ్మని లేక పొగబెట్టి యూత్ని ఎంకరేజ్ చేస్తామని చెప్పి ఎందుకు మిమ్మల్ని 3 ఏళ్ల నుంచి దూరం పెట్టి మిమ్మల్ని పొమ్మని లేక పొగ పెట్టడానికి కారణం ఏమై ఉంటుంది అసలు? అందులో ఒకరిద్దరు నాయకులు వాళ్ళు టాలెంట్ని ఊర్చుకునే పరిస్థితి లేదు కాబట్టి పొమ్మలు లేక పోగబెట్టినటువంటి ఒక పరిస్థితిలో నేను బయటకు వచ్చిన. వాస్తవానికి నేను ఒక కార్యకర్త స్థాయి నుంచి ఎంతో గుర్తింపు పొందినటువంటి నాయకుడి వరకు ఎదిగిన. నా కార్యకర్తలు నన్ను భుజాల మీద ఎత్తుకొని మరీ మోషన్, మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వాళ్ళు నా గుండెల్లో ఇప్పటికీ ఉన్నారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే టాలెంట్ను గ్రో కానిచ్చేటువంటి ఒక పరిస్థితి అక్కడ లేదు కాబట్టి, ఎన్నో అవమానాలకు గురి చేసింది కాబట్టి అప్పుడే కేసీఆర్ గారు కూడా నన్ను హక్కున చేర్చుకోవడం, దాని తర్వాత నేను బీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీలో నేను టికెట్ అడిగితే నువ్వు చిన్నోడివి అన్నారు. రాకేష్ రెడ్డి చిన్నోడు కాదు, నేను ఏకంగా పెద్దల సభకు పంపుతా అని చెప్పి కేసీఆర్ గారు నన్ను హక్కున చేర్చుకొని ఈరోజు కౌన్సిల్లో టికెట్ ఇవ్వడం జరిగింది. వారికి జీవితాంతం నేను రుణపడి ఉంటాను. బీఆర్ఎస్ పార్టీకి కానీ, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కానీ. నాకు భారతీయ జనతా పార్టీ రాజకీయ జన్మనిస్తే బీఆర్ఎస్ పార్టీ రాజకీయ పునర్జన్మనిచ్చింది. కాబట్టి తప్పకుండా ఆ పార్టీ ఎదుగుదల కోసం నేను పనిచేస్తాను. నేను చెప్పొచ్చేటువంటి ఒక అంశం ఏంటంటే, నేను
ఎంతో కష్టపడి ఒక రైతు కుటుంబం నుంచి వెళ్ళి ఒక నాయకుడిగా ఎదగాలి, పుట్టిన గడ్డకు సేవ చేయాలి, ఉన్న రాజకీయాలను మార్చాలని నేను వచ్చినటువంటి వాడిని. నేను 12 ఏళ్ళు ప్రజాక్షేత్రంలో నేను పనిచేసిన. ప్రజాక్షేత్రంలో పనిచేసి నాకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకొని ఈరోజు నేను పోటీ చేస్తున్నా. నేను ఏదో ఎక్కడి నుంచో పారాషూట్తో రాలేదు, లేదా ఏదో మీడియాలో సెన్సేషన్ సృష్టించి నేను రాలేదు. కాబట్టి నాకు ప్రజా సమస్యల మీద అవగాహన ఉంది, నిరుద్యోగుల సమస్యల మీద అవగాహన ఉంది, టీచర్ల సమస్యల మీద అవగాహన ఉంది, ప్రైవేట్ టీచర్ల సమస్యల మీద అవగాహన ఉంది, విద్యుత్ అధికారులకు సంబంధించినటువంటి సమస్యల మీద అవగాహన ఉంది, హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళ మీద అవగాహన ఉంది. కానీ అన్ని శాఖలు మీకు కిందికి వస్తాయి కదా, ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ చాలా అన్ని శాఖల్లో ఉంటారు. ఎగ్జాక్ట్లీ. కాబట్టి నేను నిక్కచ్చిగా ప్రభుత్వాన్ని నిలదీయగలుగుతా, గ్రాడ్యుయేట్స్ గొంతును వినిపించగలుగుతా, అవసరమైతే గర్జిస్తా, ప్రభుత్వాన్ని నిలదీసి ఖచ్చితంగా ఒక సొల్యూషన్ కూడా నేను రాబట్టగలుగుతా. నేను కేవలం ప్రశ్నించడం కాదండి, మీకు ఇంకో విషయం కూడా నేను ప్రశ్నించే గొంతుని వాస్తవమే, కానీ పరిష్కారం చూపేటువంటి వాడిని కూడా కాదు. ఎందుకంటే నిరుద్యోగ సమస్య మీద చాలామంది మాట్లాడారు. అసలు నిరుద్యోగ సమస్య మీద ఫస్ట్ మాట్లాడిందే నేను, దాని తర్వాత కూడా చాలామంది మాట్లాడిండ్రు. కానీ నేను మాట్లాడడంతో ఆపలేదు. నేను వరంగల్లో పెద్ద ఎత్తున, మీరు కావాలంటే వరంగల్లో ఎవరిని అడిగినా చెప్తారు, పెద్ద జాబ్ మేళా నిర్వహించిన. 690 మందికి ఒకే రోజు నేను ఆఫర్ లెటర్ ఇప్పించాను. ఎన్నో మల్టీనేషనల్ కంపెనీస్ కూడా పాల్గొన్నాయి. దాంతో నాగలేదు. పేద విద్యార్థులు పాపం కోచింగ్ ఫీజులకు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు కూలీనాలు చేసి డబ్బులు పంపుతున్నారు, వాళ్ళని ఏదో విధంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆన్లైన్ లెక్చర్స్తో కూడుకున్నటువంటి ఒక జాబ్ యాప్ను ప్రిపేర్ చేసి నేను ఇస్తే 1000 మంది వాడుకున్నారు దాన్ని. ఆ రకంగా కేవలం సమస్య ఉంది అని గుండెలు బాదుకోవడమే కాదు, ప్రశ్నించడమే కాదు, దానికి పరిష్కారం కూడా చూపెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తాను. కాబట్టి తప్పకుండా ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. అంటే నేను ప్రశ్నిస్తా, నేను పరిష్కరిస్తా, నేను ప్రజాసేవ చేస్తా. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు పరిగణలోకి తీసుకొని ఓట్లేస్తారని భావిస్తాను. ఓకే. అంటే ఈ మీరు క్యాన్వసింగ్ అంటే దగ్గర వాళ్ళు కూడా అంటే అందరినీ కలవలేకపోయినా కొంతమందిని కలుస్తుండొచ్చు కదా, ఆ కలుస్తున్నప్పుడు అంటే మీకు వచ్చే ఒక ఏమంటారు రెస్పాన్స్ కావచ్చు, వాళ్ళు చెప్పుకునే సమస్యలు కావచ్చు, ఏం చెప్పుకుంటున్నారు, మిమ్మల్ని ఎలా వాళ్ళు హక్కును చేర్చుకుంటున్నారు? నేను ఎవరిని కలిసినా కూడా వాళ్ళు ఒకటే, అసలు మొన్న శాసనసభలోనే మిమ్మల్ని చూస్తామని మేము అనుకున్నాం, అసలు దురదృష్టవశాత్తు టికెట్ రాలేదు, కానీ ఇప్పుడు అంతకంటే మంచి ఆపర్చునిటీ వచ్చింది. ఉన్న అభ్యర్థుల్లో ది బెస్ట్ క్యాండిడేట్ మీరే, కాబట్టి నేను తప్పకుండా ఓటేస్తామని పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. నేను ఎక్కడికి పోయినా కూడా, అది నల్గొండ అయినా, ఖమ్మం అయినా, వరంగల్లో అయినా, అది పొలిటికల్ సర్కిల్లో ఉన్నటువంటి వాళ్ళైనా అదే చెప్తున్నారు, కామన్ గ్రాడ్యుయేట్స్ కూడా అదే చెప్తా ఉన్నారు. ఎక్కడ పోయినా చాలా పాజిటివ్ రెస్పాన్స్. నిరుద్యోగులు కూడా ఉంటారు, నిరుద్యోగులు ఉంటారు, పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు ఉంటారు. 100%. ఈ నిరుద్యోగుల విషయంలో అటు బీఆర్ఎస్ పార్టీ అనుకున్నంత స్థాయిలో ఉద్యోగాల రూపకల్పన చేయలేకపోయిందనేది ఏది ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి. సో దీన్ని ఆసరాగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ముఖ్యంగా నిరుద్యోగులు రెచ్చగొట్టి. 30 లక్షల నిరుద్యోగులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో, మేము వస్తే అందరికీ ఫుల్ఫిల్ చేస్తామని. అది మెగా డిఎస్సి కావచ్చు. కానీ వాళ్ళు వచ్చిన తర్వాత ఇలా 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తారు, కానీ అవి వీళ్ళు పరీక్ష పెట్టలేదు, వీళ్ళు నోటిఫికేషన్ ఇవ్వలే, నియామక పత్రాలు మాత్రం ఇచ్చారు. ఇలా కాంగ్రెస్ పార్టీ వైపున నిరుద్యోగులు ఏ రకంగా ఆలోచిస్తున్నారు? ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగ సమస్య మీద పెద్ద చర్చ జరిగిందండి. ప్రభుత్వం 160,000 ఉద్యోగాలు ఇచ్చింది వాస్తవానికి 10 ఏళ్లలో, కానీ దాన్ని చెప్పుకోవడంలో టీఆర్ఎస్ పార్టీ వైఫల్యం చెందింది. కాబట్టి సహజంగానే అది ప్రతిపక్షాలకు లాభం చేకూర్చింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సరే, కొద్దిసేపు అసలు బీఆర్ఎస్ ఉద్యోగాలు ఇవ్వడంలో ఫెయిల్ అయిందని మనం అనుకుందాం కొద్దిసేపు. మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందండి? కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు, ఏడవైంది జాబ్ క్యాలెండర్? నోటిఫికేషన్స్ ఇష్యూ చేస్తామన్నారు, ఏడువైన నోటిఫికేషన్స్? నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఎక్కడివైనా నిరుద్యోగ భృతి? వీటికి సమాధానం చెప్పాలి కదా. తెల్లారులేస్తే మేము 30,000 ఉద్యోగాలు ఇచ్చినామంటారు. మామూలుగా ఊర్లల్లో భరతులలో ఎవడు పెళ్ళైనా కూడా కొందరు వచ్చి డ్యాన్స్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి సంబంధం ఉండదు. మంది పెళ్ళల్లో వాడొచ్చి డ్యాన్స్ చేస్తాడు, ఎందుకు డ్యాన్స్ చేస్తున్నారు అంటే గొడవ పెట్టుకుంటాడు. రేవంత్ రెడ్డి గారి పరిస్థితి కూడా అదే ఉంది. నోటిఫికేషన్స్ ఇష్యూ చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం, పరీక్షలు నిర్వహించింది కేసీఆర్ గారి ప్రభుత్వం, ఫలితాలను ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వము. కేవలం కోడ్ వల్ల నియామక పత్రాలు ఆగిపోతే
రేవంత్ రెడ్డి గారు ఊరంతా టెంట్ వేసి ఎల్బీ స్టేడియంలో పెద్ద వేడుక నిర్వహించి నియామక పత్రాలు ఇచ్చి అవును, దాని నేనే రోజు ఇచ్చిన అంటాడు. మీడియాలలో కూర్చొని ముఖాముఖి ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ కూడా మా ప్రభుత్వం వచ్చినాక ఏం చేసిందని అడుగుతారైనా దాంట్లో ఫస్ట్ అసెట్గా వాళ్ళు చెప్పుకుంటున్నది 30,000 ఉద్యోగాల గురించే చెప్పుకుంటున్నారు కదా. మీరు ఇప్పుడు వాళ్ళు చెప్పుకోవచ్చండి, కానీ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు, కోచింగ్ తీసుకుంటున్నటువంటి వాళ్ళు, ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకి తెలుసు కదా వాస్తవం ఏందో. మీకు నాకు తెలియకపోవచ్చు, కానీ ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలి అని ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకైతే తెలుస్తుంది కదా. ఈ 30,000 ఉద్యోగాలకు ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు, ఎప్పుడు పరీక్షలు నిర్వహించిండు, ఎప్పుడు రిజల్ట్స్ ఇచ్చిండు, ఎప్పుడు నియామక పత్రాలు ఇచ్చింది అనేటువంటి విషయం వాళ్ళకి తెలియదా? పోనీ నిజంగానే మీరే 30,000 ఉద్యోగాలు ఇచ్చిందని అనుకుందాం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిందని అనుకుందాం. యూ రిలీజ్ ద డేట్స్, you please release the date of notification, the date of examination, the date of results, and also the date of offer letter. Why don't you do that? Please do that. బట్టి కేవలము అంటే కేసీఆర్ గారు ప్రభుత్వం చేసినటువంటి దానికి మేము క్రెడిట్ తీసుకుందామని వీళ్ళు భావిస్తున్నారు. మంది పెళ్ళిళ్ళకు హారతి పట్టమంటే ఫస్ట్ ఉంటారు వీళ్ళు. ఇది గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా తెలుసు, అందరూ ఆలోచిస్తున్నారు. ఇప్పుడు అదే చెప్పుకుంటారు, ముఖ్యమంత్రి నుంచి మొదలు పెట్టుకుంటే ఈరోజు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న వ్యక్తి వరకు మేము 30 ఇచ్చినాం అని చెప్పుకుంటుంటే అంటే ఇప్పుడున్న వాళ్ళకి అర్థమవుతుంది అంటారా? 100% అర్థమవుతుంది. ఏ నిరుద్యోగులైతే మార్పు కోరుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిందో ఆ నిరుద్యోగులే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెక్ పెట్టబోతున్నారు, అందులో ఎటువంటి అనుమానం లేదు. ప్రభుత్వం మారినా కూడా తమ తలరాతలు ఏమి మారలేదని చెప్పేసి వాళ్ళే మాట్లాడుతున్నారు ఈరోజు. సో గ్రాడ్యుయేట్ అయినప్పటికీ కూడా మిగతా అంశాలు కూడా చాలా డిపెండ్ అయి ఉంటాయి. 100%. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీ స్కీములు కూడా దీంట్లోకి డిపెండ్ అయి ఉంటాయి. అయితే ఈరోజు స్వయాన ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరికైనా కూడా మేము 6 ఇస్తే 5 ఇచ్చినామని చెప్తూ, రెండో విషయం ఏంటంటే మేము రైతు భరోసా మే 9వ తేదీనే వేసినామని చెప్తుంటే ఇప్పుడు వాళ్ళు చెప్పడానికి ఎన్నైనా చెప్పొచ్చు అండి, అది చెప్పడానికి ఎన్నైనా చెప్పొచ్చు, కానీ ప్రజల అనుభవంలో ఉండాలి కదా. ఇప్పుడు ఏమంటారు, మేము రైతు భరోసా ఇచ్చినామంటారు. రైతు భరోసా మీరు ప్రామిస్ చేసింది ఎంత? 15,000 సంవత్సరానికి, ఎకరానికి 15,000. మీరు ఇచ్చింది ఎంత? 3 ఎకరాలు ఉన్న వాళ్ళకు, 4 ఎకరాలు ఉన్న వాళ్ళకు మాత్రమే ఇప్పటివరకు. కొంతమందికి అది కూడా వాళ్ళు 5,000 ఇచ్చారు. 60 లక్షల మందికి ఇచ్చేసినామని చెప్తున్నాడు నిన్ననే. పచ్చి అబద్ధం ఇది. కేవలము 3-4 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా అది కూడా 5,000 రూపాయలు ఇచ్చారు. మీరు 7,500 రూపాయలు ఇవ్వాలి, అది ఫెయిల్యూరు. దాని తర్వాత మీరు చెప్తున్నది ఏంది, మీ అందరికీ గ్యాస్ 500 రూపాయలకి ఇస్తున్నాం అంటున్నారు. అసలు ఇప్పటివరకు అది సక్సెసే కాలేదు. ఎవరికి ఇచ్చారు మీరు గ్యాస్? మీరు వెళ్ళి మహిళలను అడగండి, పబ్లిక్ టాక్ తీసుకోండి. కరెంటు బిల్లు, కరెంటు 200 యూనిట్ల వరకు మేము ఫ్రీ అన్నారు. ఈరోజు అందరికి కరెంటు బిల్లులు వస్తున్నాయి. సగం మంది కూడా నిజంగా ఇవన్నీ వర్తించట్లేదు. నేను అదే చెప్తున్నానండి, ఇవాళ పబ్లిక్లోకి వెళ్తే వాళ్ళ మేము వెళ్ళి, ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీ ఇక్కడ కూర్చొని మాట్లాడక నిన్న మొన్నటి వరకు మొత్తం అన్ని జిల్లాలు జరుపుకొని వస్తున్నాం, ఏంది ఎట్లుందని చేస్తుంటే వాళ్ళ గోస వాళ్ళు పడుతున్నారు. మరి ఇది ఎలక్షన్ నాటికి వచ్చేసరికి ఎట్లా ఉంటుందో పరిస్థితి, ఎందుకంటే మీ దానికంటే ముందు ఇది ఒకటి ఉంది, పార్లమెంట్ కూడా ఉంది. సో మీ ఎమ్మెల్సీ కూడా అయిపోతాయి రిజల్ట్ వచ్చేసరికి, జూన్ 4కి కదా రిజల్ట్. కాకపోతే ఎప్పుడైనా కూడా ఒక వాదన ఉంటుంది, అధికార పార్టీకి పెచ్చింగ్గా ఉంటుంది ఎక్కువ అనేది ఉంటుంది. ఏది ఎలక్షన్లు కావచ్చు, ఈ ఎమ్మెల్సీలు కావచ్చు, ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు కావచ్చు, ఇవన్నీ అంటారు. రెండో ఇంకొక పాయింట్, గ్రాడ్యుయేట్స్ కూడా అమ్ముడు పోతారు అంటారు. నిజమా? ఎంత ఫ్యాక్ట్ ఉంటుంది అందులో? తప్పండి. విద్యావంతుల్ని మనం అవమానపరచాల్సిన అవసరం లేదు. గతంలో విన్నామా లేదు ఈ మాటని? అట్లేం లేదు. అట్లెందుకు అమ్ముడు? ఎవరో ఒకరిద్దరు కొంతమంది డబ్బులు తీసుకున్నంత మాత్రాన వాళ్ళు అమ్ముడు పోయి నిర్ణయం ఇస్తారని చెప్పేసి భావించడం చాలా తప్పది. వాళ్ళు విజ్ఞతతో ఆలోచిస్తారు, సమాజానికి ఏ తీర్పు అవసరం ఆ రకమైనటువంటి తీర్పే ఇస్తారు. ఒక దిక్సూచిలాగా ఉండేటువంటి ఒక తీర్పునే ఇస్తారు. వాళ్ళ గౌరవాన్ని పెంచేటువంటి వాళ్ళనే ఇప్పటివరకు ఎన్నుకున్నారండి. ఇప్పుడు కూడా సాధారణ పర్సన్ ఎవరిని కూడా ఎన్నుకోలేదు. నిజంగా మంచి మేధావులను, మంచి విద్యావంతులను ఎన్నుకున్నారు. నాకు పూర్తి విశ్వాసం ఉంది, తప్పకుండా ఒక విచక్షణతో ఓటేస్తారు. అధికార పార్టీ అయినంత మాత్రాన, వాళ్ళకి ఏదో ఎమ్మెల్యేలు ఉన్నంత మాత్రాన ఎవరు పడితే వాళ్ళకి ఓట్లు వేస్తారు, పార్టీ ఎవరు నిల్చోబెట్టినా కూడా ఓటేస్తారు. అది చాలా తప్పదు. వాళ్ళు రోజు స్మార్ట్ ఫోన్ ఉన్నాయి, అన్నీ చూస్తున్నారు. అన్నీ చూస్తున్నప్పుడు వాళ్ళకి తెలియదా? నేను సింపుల్ ప్రశ్న అడుగుతాను. నేను ఎక్కువ మిగతా అభ్యర్థుల మీద నేను మాట్లాడాను, కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గతంలో ఆయన ఛానల్లో మాట్లాడితే 1,000 మంది, లక్షల మంది చూసేటువంటి వాళ్ళు.
ఈరోజు 100 మంది ఎందుకు చూస్తున్నారండి? బికాస్ ఆఫ్ క్రెడిబిలిటీ కోల్పోవడం. ఈరోజు వాస్తవానికి వాళ్ళ ప్రభుత్వం అంత బాగా చేసినా కూడా, ఆయనకు అంత క్రెడిబిలిటీ ఉన్నా కూడా ఇంట్లో కూర్చుంటే గెలవాలా. అలాంటప్పుడు నాకు ఎమ్మెల్సీ టికెటే కావాలని అడగాలి. కానీ మొదటగా నాకు భువనగిరి టికెట్ కావాలని, దాని తర్వాత నాకు కరీంనగర్ టికెట్ కావాలని ఎందుకు అడిగారు? అది ఇవ్వకపోతే నాకు ఇదైనా ఇవ్వండి అని ఎందుకు ప్రాధేయపడ్డారు? సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏందో కూడా తేలిపోతున్నాయి. కాబట్టి అయితే ప్రజల్లో ఒక చర్చ నడుస్తుంది. అంటే ఆ వ్యక్తి పాజిటివ్గా ఉంటే ఎట్లుంటాడు, నెగిటివ్గా ఉంటే ఎట్లుంటాడో అలానే చూసిరు. షేడ్స్, 3 ఆఫ్ షేడ్స్. అందులోనే ఉన్న, నేను పేర్లతో చెప్తా, పాపం ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఏకిపారేసి, దాని తర్వాత సీఎంని ఏకిపారేసి, చాలామంది లీడర్లని వెనక ముందుకు అట్టును తిరిగేసినట్టు వేసి, ఇవాళ ఆయా జిల్లాల వాళ్ళు, జనరల్ నన్ను బయట నుంచి అడుగుతున్న క్వశ్చన్స్ ఇవి, ఆయా జిల్లాల వాళ్ళు ఆ వ్యక్తి గెలవాలి అని కోరుకునే అవకాశం ఉంటుందా అని అడిగిండ్రు. అంటే ఎట్లా పడితే అట్లా మాట్లాడి, అంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు అంశాల వారీగా మనం స్పందిస్తాం. దాంట్లో తప్పేం లేదు. అంటే ఒక్కో అంశంలో ఒక్కో నాయకుని మనం సమర్థించవచ్చు, ఇంకో అంశంలో అదే నాయకుని మనం విమర్శించవచ్చు. దాంట్లో తప్పేం లేదు. కానీ పర్సనల్గా కక్షపూరితంగా ఒకరి మీద బురద వెళ్ళినప్పుడు మాత్రం ప్రజలు దాన్ని సహించరండి. ఆ పార్టీ నాయకులు కానీ, ఆ పార్టీ కార్యకర్తలు కానీ దాన్ని సహించరని చెప్పి నేను భావిస్తాను. ఫలితాలు చూడాలి మనం. మీకేమనిపిస్తుంది? అంటే దాని నుంచి సరే, దాంట్లో నుంచి వచ్చి పాపం ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఎన్నో ఏళ్ళ నుంచి వచ్చిన ఆయన జడ్సన్ కూడా పాపం అందులో నుంచి ఆయన్ని పాపం ఇది చేసి సస్పెండ్ చేసి ఆయన ఒక పోరాటంలో దిగిండు. అశోక్ అకాడమీ చైర్మన్ ఆయన అశోక్, అంతే వాళ్ళ కోసం పాపం బస్సు కట్టుకొని వ్యయ ప్రయాసాలు కోర్చి కాళ్ళయ్యేలబడి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాము, మాకు అసలు విలువ లేకుండా పోయిందని ఆయన ఒకటి. ఇట్లా పోయినసారి కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఓటు చీలిందనే మాట బాగా విన్నాం. అంటే అటు కోదండరామ్ సార్ కావచ్చు, లేకపోతే అప్పుడు ఇప్పుడు అనుకున్న వ్యక్తి కావచ్చు, వీటిలలో చేసి ఫైనల్గా పల్లా రాజేశ్వర రెడ్డి గెలవడం జరిగింది. ఎట్లా ఉండొచ్చు ఈరోజు కంపారిటివ్? దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ప్రజాస్వామ్య ప్రక్రియలో ఉన్నటువంటి గొప్పతనం అదండి. అంటే ఎవరైనా గొంతెత్తొచ్చు, ఎవరైనా పోరాటం చేయొచ్చు, స్వేచ్ఛతోని మాట్లాడవచ్చు. అది మనకు రాజ్యాంగం కల్పించినటువంటి ఒక హక్కు. దాన్ని వినియోగించుకొని ఈరోజు జడ్సన్ గారు తనకు జరిగిన అన్యాయం గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అశోక్ సారు తన యొక్క ఒపీనియన్స్ని ఈరోజు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. సరే, వారికి కూడా కొంతమంది వారిని కూడా ఫాలో అవుతూ ఉన్నారు. తప్పేం లేదు. కానీ ఒక ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే, ఒక ప్రభుత్వాన్ని నిలదీయాలంటే, ఆ ప్రభుత్వం దగ్గర నుండి ఒక పరిష్కారం తీసుకురావాలంటే తప్పకుండా ఈ ఎమ్మెల్సీ క్యాండిడేట్ వెనకాల ఒక రాజకీయ పార్టీ అనేది అవసరం. ఆ బలం అవసరం. తెలంగాణ బలం, తెలంగాణ గలం, తెలంగాణ దళం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచగలుగుతుంది. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ హామీల మీద, వాళ్ళ వైఫల్యాల మీద ప్రశ్నించాలంటే అది కేవలం బీఆర్ఎస్తోనే సాధ్యమని చెప్పి గ్రాడ్యుయేట్స్ భావిస్తారు. అత్యధిక ఓట్లు మాకు పడతాయని చెప్పి నేను పూర్తి విశ్వాసంతో ఉన్నాను. అంటే ఈ ప్రచారం కానీ ఇది కానీ బాగా వ్యయ ప్రయాసాలతో కూడుకున్నదా? ఎమ్మెల్సీ క్యాన్వసింగ్ కానీ, వాళ్ళని కలవడం కానీ, ఇవన్నీ ఎట్లుంటాయంటే మీకు ప్రయాస అయితే ఉంటుందండి. వ్యయం ఏమి ఉండదు కానీ ప్రయాసం ఉంటుందా? వ్యయం పెట్టుకునేవాడికి ఉంటుంది. ఇప్పుడు 34 నియోజకవర్గాలు తిరగాలి, అనేక సమావేశాలు, అనేక సభలు పెట్టాలి, ఎంతో ఎక్స్పెండిచర్ అవుతుంది. కాబట్టి ప్రయాసం ఉంటుంది, వ్యయం కూడా ఉంటుంది. ఆ వ్యయం ఎంత ఉంటే పిండి కొద్దీ రొట్టె. నేను రాజకీయాల్లోకి వచ్చి నేను 11 ఏళ్ళు అయింది, ఇప్పుడు 12 ఏళ్ళు నడుస్తున్నాయి. ఎక్కడ నేను ఒక రూపాయిని గతంతో కంపేర్ చేసుకుంటే కొంచెం మీలో ఇంకొంచెం మాటల దాటి తగ్గినట్టుంది. అట్లేం లేదు, సందర్భాన్ని బట్టి మాట్లాడతాం. నోరు ఉన్నది కదా అని చెప్పి ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడితే దాని దుష్ఫలితాలు కూడా ఉంటాయి. కొంతమంది దాని దుష్ఫలితాలు అనుభవిస్తున్నారు ఇప్పుడు. సో ఐ డోంట్ వాంట్ టు బి. దాంతో ముఖ్యమంత్రులు కూడా అయింది కదా. రెండు ఉంటాయి. సందర్భాన్ని బట్టి మాట్లాడాలి. ప్రజలు కోరుకున్నప్పుడు మాత్రమే మనం మాట్లాడాలి. కాబట్టి ఇప్పుడే ప్రభుత్వం వచ్చింది, ప్రజలు మార్పు కోరుకున్నారు, ప్రభుత్వం వచ్చింది, వాళ్ళకు కొంత సమయం ఇవ్వాలి. దాని తర్వాత ప్రజల పక్షాన మనం మాట్లాడుతూ ఉండాలి. ఇప్పుడు సమయం ఇవ్వాలని మీ మాటలోనే అన్నారు.
రేపు వాళ్ళు కూడా ఆలోచిస్తే మీరు అన్నట్టుగా ఈరోజు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయిందనే మాటని రేపు మీరు అన్నట్టుగా ఈ విద్యావంతులందరూ నమ్మితే కనుక మీరు అనుకున్నట్టుగా సమయం ఇవ్వాలి అని అనుకుంటే సమయం అంటే వాళ్ళు అడిగారు కదా మాకు 100 రోజులు కావాలని, కాబట్టి 100 రోజుల వరకు మేము ఎక్కడ మాట్లాడలేదండి. వాస్తవం ఇది. అంటే నేను కాదు, కేసీఆర్ గారు కానీ లేకపోతే కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ, సరే అక్కడక్కడ కొన్ని ప్రశ్నలు వేయొచ్చు కాక కానీ ఎక్కడ నిలదీసినటువంటి సందర్భం లేదు. 100 రోజులు దాటిన తర్వాత ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. తప్పకుండా ప్రజల పక్షాన్ని మాట్లాడే ప్రతిపక్షం యొక్క బాధ్యత అది. అంటే ఆ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ మామూలుగా అయితే ఈ ఎలక్షన్స్లో మాటల దాడి ఇవన్నీ ఉంటాయి, ప్రచారంలో భాగంగా ఇవన్నీ ఉంటాయి కదా, దీంట్లో కూడా ఉంటాయా? అంటే లాస్ట్ టైంలో కొంచెం చూసినాము, అంటే ఈ సోషల్ మీడియా వేదికగా చూసినాం, కానీ ఉంటాయా? అంటే వాస్తవానికి హుందాతనంతో రాజకీయాలు చేయాలి. మరీ ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో, ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ మనకు ఓటేస్తారు కాబట్టి దాని తగ్గట్టుగా మన వ్యవహారం ఉండాలి. అదే కోరుకుంటారు వాళ్ళు, అట్లా ఉండాలి. కానీ నిజంగా అట్లా ఉంటుందా లేదా అనేది ఇంకా మనకి 4 రోజులు పోతే తెలుస్తుంది. ఇప్పుడిప్పుడే ఎన్నిక స్టార్ట్ అయింది కాబట్టి. దీంతో పాటుగా కొంచెం సామాజిక కోణం అనే విషయాన్ని కూడా తీసుకెళ్తున్నట్టుగా కనపడుతుంది కదా, అంటే సామాజిక కోణం వైపుగా చూస్తే ఎట్లుంటుంది? నేను సర్వేజన సుఖినో భవంతు వసుదైవ కుటుంబకం అనే సిద్ధాంతాలను నమ్మేటువంటి ఒక వ్యక్తిని. కాబట్టి యావత్ ప్రపంచం ఒక కుటుంబం అని భావించేటువంటి వ్యక్తిని. నేను కులాలు వేరుగా చేసి మతాలను వేరుగా చేసి చూసేటువంటి వ్యక్తిని కాదు. కాబట్టి అలాంటి తారతమ్యాలు లేకుండా ఉండేటువంటి ఎన్నిక కావాలని నేను భావిస్తాను. సో దీంట్లో ప్రయారిటీ బేస్ ఓటింగ్ ఒకటి ఉంటుంది, గమ్మత్తుగా ఉంటుంది. దీన్ని ఈక్వేషనే గమ్మత్తుగా ఉంటుంది కదా. ఎందుకు కొంతమందికి, చాలా మందికి ఇది వాళ్ళకే తెలుసు కానీ కొంతమందికి అర్థం కూడా కాదు. ఫస్ట్ ప్రయారిటీ సెకండ్ ప్రయారిటీలను గెలవచ్చు అంటారు కదా, ఎట్లా మీకు ఏ ప్రయారిటీ బేస్లో బయటపడగలమనే నమ్మకం ఉంది? ఇప్పుడు ప్రధాన పోటీ ఈరోజు మాకు కాంగ్రెస్ పార్టీకే ఉంటుందండి. మిగతా వాళ్ళు కూడా పోటీలో ఉంటారు సార్, వారికి కొన్ని ఓట్స్ వస్తాయి, కొన్ని సెక్షన్స్ ఓటు వేయచ్చు కాక, కానీ ప్రధాన పోటీ ఈరోజు మాకు మల్లన్నకే ఉంటుంది. కాబట్టి ప్రజలు ఎప్పుడు కూడా అంటే ప్రభుత్వాలు కొన్ని ఫెయిల్ అవుతున్నటువంటి సందర్భంలో ప్రజలు ఎప్పుడు కూడా ప్రతిపక్షాన్ని బలోపేతం చేస్తారు. దే విల్ స్ట్రెంథెన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది ఆపోజిషన్. కాబట్టి నాకైతే పూర్తి నమ్మకం ఉంది. ఫస్ట్ ప్రయారిటీ ఓట్లోనే 50% ఓట్లు దాటి నేను గెలుస్తానని నమ్మకం ఉంది. ఒకవేళ ఫస్ట్ ప్రయారిటీ కాకపోయినా కూడా సెకండ్ ప్రయారిటీలో భారీ మెజార్టీతో గెలుస్తాను. భారీ మెజార్టీతో గెలుస్తాను. ఓవరాల్గా అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ కొంత మనిషి అంటే కొంత ఎప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి వేవ్ వీస్తుంది అనేది ఒక సంవత్సరం వరకు, ఒక సంవత్సరాల వరకు ఒక వేవ్ ఉంటుందని నమ్ముతారు. బట్ బ్యాడ్ లక్ ఏందో కానీ కాంగ్రెస్ పార్టీకి చాలా తొందరగా వచ్చింది, అంటే ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం వల్ల. సో అదే మీకు పెద్ద ఇప్పుడు అసెట్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఇచ్చిన హామీలు అన్నీ కూడా అబద్ధాలుగా క్రియేట్ అయినాయి కాబట్టి, అంటే కంప్లీట్గా ఇంకా వాళ్ళు అబద్ధాల్లోనే ఉన్నారు కాబట్టి దానివల్లనే మీకు ఒక అడ్వాంటేజ్ ఉంటుందని అనుకుంటున్నారు. అది అడ్వాంటేజ్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎప్పుడు కూడా పార్టీతో పాటు క్యాండిడేట్లను కూడా చూస్తారు. లేకపోతే ఒక చుక్కరామయ్య గారు గెలవరు, ఒక ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు గెలవరు, ఒక రామచంద్రరావు గారు గెలవరు, డాక్టర్ రాజేశ్వరరావు గారు గెలవరు, పల్లా రాజేశ్వరరెడ్డి గారు కూడా గెలవరు. కాబట్టి ఎప్పుడు కూడా క్యాండిడేట్ని కూడా చూస్తారు. మనకు తగ్గట్టుగా క్యాండిడేట్ ఉండడా, హుందాతనంతో రాజకీయం చేసేటువంటి వాడా, విషయ పరిజ్ఞానం ఉందా ఇతనికి, నిజంగా మన తరపున స్పష్టంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించగలుగుతాడా, ఒక పరిష్కారం తీసుకురాగలుగుతాడా, ఒక నిబద్ధతతో పనిచేయగలుగుతాడా, ఇవన్నీ కూడా గమనిస్తారు. కాబట్టి ఇటు పార్టీ పరంగా చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోలేనటువంటి ఒక పరిస్థితి, పరిపాలనలో వైఫల్యం చెందుతున్నటువంటి ఒక పరిస్థితి. క్యాండిడేట్ పరంగా చూస్తే ఎంతో క్రెడిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నేనున్నాను. నేను ప్రజాక్షేత్రంలో ఇన్నేళ్ల పాటు పనిచేశాను. నేను ప్రజలకు దగ్గరగా ఉండి నేను పనిచేశాను. ఎక్కడ కూడా నా మీద చిన్న ఆరోపణ కూడా లేదు. అదే అంటే కేవలం రాజకీయాలంటే కేవలం ధర్నాలు చేసుడు, రాస్తారోకోలు చేసుడు, లేకపోతే డిబేట్లో మాట్లాడడమే కాదు. రాజకీయాలంటే ప్రజలకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు అండగా నిలవడం. వరంగల్లో వరదలు వస్తే నాకు భారతీయ జనతా పార్టీలో ఉండి భారతీయ జనతా పార్టీ నాకు చెప్పలేను నువ్వు వరదల్లో పోయి సాయం చేయమని. వారం రోజుల పాటు నేను నా 100 మంది టీము మేము వరంగల్లో వరదల్లో మునిగి తేలుతూ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా చేరుకోలేనటువంటి ఒక ప్రదేశాల నుండి మేము ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించినాం. రాత్రుల పాటు తిండి లేనటువంటి ప్రాంతాలకు వెళ్ళి మేము ఆహారాన్ని పంచినాం. అదేవిధంగా కోవిడ్ వచ్చినప్పుడు కూడా రెడ్ జోన్లకు వెళ్ళి కూడా నేను సర్వీస్ చేసిన. సో అవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. ప్రభుత్వం వైఫల్యం చెందుతున్నటువంటి సందర్భాల్లో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసి వాళ్ళు రియలైజ్ అయ్యే విధంగా కూడా నేను చేసిన ఆ పోరాటం కూడా ఉంది.
ఆ పోరాటంలో ఉన్నటువంటి నిజాయితీని గమనించే కేసీఆర్ గారు నన్ను పిలిచి మరీ హక్కున చేర్చుకొని 42 మంది బీఆర్ఎస్ పార్టీలో టికెట్ అడిగినా కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఎమ్మెల్సీకి రాకేష్ రెడ్డి అర్హుడు, ఒక బిట్స్ పిలాని గోల్డ్ మెడలిస్టు, ఒక పోరాటం చేసేటువంటి పటిమ కలిగినటువంటి వాడు, నిబద్ధత కలిగినటువంటి వాడు, సేవా గుణం ఉన్నటువంటి వాడు, ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఒక యంగ్స్టర్, ఒక తపన ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఈయనైతే గెలవగలుగుతాడని చెప్పేసి నా మీద ఎంతో నమ్మకంతో నన్ను పోటీ చేపిస్తూ ఉన్నారు. తప్పకుండా ఈ వీటన్నిటిని కూడా ప్రజలు కూడా గమనిస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. గమ్మత్తుగానే ఉంది మొత్తానికి. ఎట్లా ఉంది ఇంతకీ? సరే, మీ ఎమ్మెల్సీతో పాటు తిరుగుతున్నప్పుడు మీకు కూడా చాలా తెలిసి ఉంటాయి కదా, మీ వరంగల్ పార్లమెంటరీ నియోజకవర్గం ఎట్లుంది? ద్విముఖ పోరుందా ఏంటి? అంటే డెఫినెట్గా త్రిముఖ పూర్ ఉందనే చెప్పాలి. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ చాలా అల్కగా ఈ యొక్క ఎన్నిక గెలుస్తుందని మేము అనుకున్నాం వరంగల్ పార్లమెంట్లో. కానీ కడియం శ్రీహరి గారు టీఆర్ఎస్ పార్టీ నుండి వాళ్ళ కూతురికి టికెట్ ఇప్పించుకున్న తర్వాత వారు పార్టీకి రాజీనామా చేసి దాని తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడాన్ని నిజంగా ప్రజలు జీర్ణించుకోలేకపోయింది. కడియం శ్రీహరి కాదు, ఈయన కట్లపాము అన్న తీరుగా ఆయన వివరించాడు. మనం ఏ ఊరు? స్టేషన్ గన్పూరేమో పోయినాం మేము. వాళ్ళు 30 ఏళ్ళ నుంచి ఆయన టీడీపీలో ఉన్నప్పుడు వాళ్ళ మిత్రులట, వాళ్ళ ఇంటి ముందర అప్పుడు జీప్ కూడా తగలబెట్టారట, కడియంతో చెప్తుండే. వాళ్ళు కూడా చాలా ఒక ఘోరమైన రీతిలో అసహించుకునే పరిస్థితి. అంటే దేనికి మారిండు అంటే జనాలకు ఈ రోజు ఉన్నది రాకేష్ రెడ్డి గారు ఎంత ఈజీగా, ఒకప్పుడు అంటే చాలా లేటుగా అయ్యేది కానీ ఇప్పుడు చాలా తొందరగా అర్థమవుతుంది. సరే, ఓటు వరకు వచ్చేసరికి ఎవరికి వేస్తారో తెలియదు కానీ వాళ్ళు చెప్పిన వాస్తవాలు నిజంగానే మిగతా చోట్ల కూడా అదే ఉందా పరిస్థితి మొత్తం ఓవరాల్గా మనకి పార్లమెంట్ నియోజకవర్గంలో కడియం మీద? డెఫినెట్గా ఉందండి. డెఫినెట్గా ఇప్పుడు కడియం శ్రీహరి గారు వారు టీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత వారిని ఏకంగా ఉప ముఖ్యమంత్రి చేశారు కేసీఆర్ గారు, చాలా ఉప మంచి పదవులే. ముఖ్యమంత్రి. దాని తర్వాత వారిని ఎంపీ చేశారు, ఎమ్మెల్సీ చేశారు, వారిని మళ్ళీ మొన్న ఎమ్మెల్యే చేశారు. వారి కూతురికి ఏకంగా ఎంపీ టికెట్ టికెట్ ఇచ్చిన తర్వాత మారడాన్ని నిజంగా ప్రజలు తప్పు పడుతూ ఉన్నారు. నిజంగా మీరు వెళ్ళాలనుకుంటే నేను పోటీ చేయడానికి ఇంట్రెస్టెడ్గా లేను కాబట్టి నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి మీరు వేరే పార్టీలో పోయినా కూడా ప్రజలు సరే ఇట్స్ ఓకే అనుకునేవాళ్ళు. కానీ పార్టీ టికెట్ ఇచ్చిన తర్వాత వారు బయటికి వెళ్ళడాన్ని ఒక పెద్ద దగాగా, ఒక పెద్ద మోసంగా ఈరోజు చూస్తూ ఉన్నారు. ఇంకొకటి నాకు గమ్మత్ అనిపించింది ఏంటంటే వారి కూతురు కావ్య గారు, ఆమె ఈ ఎన్నిక ద్వారానే ఈరోజు అరంగేట్రం చేస్తూ ఉన్నారు రాజకీయాలకి. ఆ ఎంట్రీ ఒక దగాతో ఎంట్రీ అయితే ఎట్లా అండి? నాకు అర్థం కాదు. ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉంది పాప ఆమెకు. షీఈ్ ఏ డాక్టర్, షీఈ్ ఏ ప్రొఫెషనల్ అన్లైక్ అదర్ క్యాండిడేట్స్. బట్ ఆమె అట్లా చేయడము అంటే ఆమె భవిష్యత్తు కూడా ముప్పు కదా. దీన్ని కూడా అసలు కడియం శ్రీహరి గారు గమనించకపోవడం నిజంగా చాలా దుర్మార్గం ఇది. కాబట్టి ఆయన ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఉపాధ్యాయ వృత్తితోనే ఆయన రాజకీయ జీవితాన్ని కూడా ప్రారంభించిండు. అంటే ఇదేనా ఆయన నిజంగా ఇచ్చేటువంటి సమాజానికి అందించేటువంటి సందేశం? వారు 70 ఏళ్ళు దాటిండు, ఎంతో రాజకీయ అనుభవం ఉంది. యాక్చువల్ వాస్తవానికి అయితే నాకు వారంటే చాలా గౌరవం ఉండేది. అంటే ఒకటేనండి, ఆయన బిడ్డని ఒకటి బీఆర్ఎస్ నుంచి అయితే ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అధికారంలో లేదు కాబట్టి నేను కూడా అసలు మేమెవరం అనుకోలేదు. ఎందుకంటే ఆ రోజు కాళేశ్వరం గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసినప్పుడు ఆయన ఎవరు చాలామంది పోతారు అనుకున్నారు వేరే వాళ్ళు, కానీ కడియం పార్టీ మారుతారు అనుకోలే వాస్తవానికి. రెండోది, ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంది కాబట్టి ఆయన ఒక మంత్రి పదవి మాట్లాడుకున్నాడు. బిడ్డ ఎంపీ అయితే అక్కడి నుంచి గెలవచ్చు అనేది జనరల్గా జరుగుతున్న ఊహాగానాలు. సో ఈ యొక్క విషయాన్ని ఆ ఒక కాన్స్టిట్యున్సీ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు అనేది మేము వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు చెప్తున్న మాటలు. ఎందుకంటే మేము చాలా పబ్లిష్ కూడా చేసాం ఆ విషయాలన్నిటినీ. నిజంగానే ఈరోజు ప్రజలు అంత డీప్గా అబ్జర్వ్ చేస్తున్నారా? అది ఓటు వరకు ఎట్లుంటుంది అనేది తెలియట్లేదు మరి. కానీ ఓరుగల్లు ఒక పౌరుషాల గడ్డ. కానీ గదే కాకతీయ తోరణం తీస్తానంటే మళ్ళీ గాపాట్లకే మీ పోరుగల్లు గడ్డ కాకతీయ తోరణం తీస్తాన్నా కూడా అందుకనే ఈరోజు ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ రోజు కాళోజీ ఒక మాట చెప్పాడు, ప్రాంతేతరుడు అన్యాయం చేస్తే ప్రాంతం అవతల దాకా తరిమి కొట్టాలి, ప్రాంతం వాడే అన్యాయం చేస్తే ఆ ప్రాంతంలోనే పాతి పెట్టాలని చెప్పి కాళోజీ ఆ రోజే చెప్పిండు. మా ఓరుగల్లు కవి కాళోజీ యొక్క మాటలు నిజమవుతాయని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. కడియం శ్రీహరి గారి మీద వ్యక్తిగతంగా ఎవరు కక్ష లేదండి, కానీ వరంగల్కి ఒక
ఒక చరిత్ర ఉంది, ఒక కాకతీయుల వారసత్వాన్ని పుణుకుపుచ్చుకున్నటువంటి వాళ్ళం మేము. అలాంటిది అంత పెద్ద దగాను ఎవరు కూడా జీర్ణించుకోరు. తప్పకుండా దానికి తగిన శాస్తి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. గెలవాలి, మీరు కూడా మిమ్మల్ని శాసన మండలిలో చూడాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.